హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. దిస్ ఈస్ ద లాస్ట్ డే ఇన్ ఢిల్లీ అండ్ మేమైతే మా ఎయిర్బిఎన్బి చెక్అవుట్ అయితే చేసేసాం. అండ్ చెక్అవుట్ చేసి మా ముందే DLF అంట అది ఉంది, అండ్ దాని పక్కనే అంబియన్స్ మాల్ అంట అది కూడా ఉంది. సో మాలిక్కి కాస్త ఆకలి అవుతుంటే భారతీయ సో ఏమన్నా తిందామని చెప్పి మేమైతే అంబియన్స్ మాల్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే క్యాబ్ అయితే బుక్ చేశాను. ఇక్కడ నుంచి మేము క్యాబ్లో అంబియన్స్ మాల్కి అయితే వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం ఏమేమి చేయాలో. అండ్ ఇంకా బ్యాగ్స్ తీసుకోలేదు, బ్యాగ్స్ ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ మేము అంబియన్స్ మాల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళాలన్నమాట. సో చూద్దాం, ఒక 5 o'clockకి ఫ్లైట్, అంటే ఇక్కడ నుంచి ఒక 2 o'clock లీవ్ అవ్వాల. 2:30 ఈజ్ ఫైన్ నాకు తెలిసినంత వరకు. సో ఆ టైంలో లీవ్ అయితే అవుతాం. పదండి ప్రస్తుతానికి అయితే అంబియన్స్ మాల్కి అయితే వెళ్దాం. అంబియన్స్ మాల్ మా రూమ్ దగ్గర నుంచి 300 మీటర్లు అని చూపించాడు, లేదంటే ఒక 500 మీటర్లు అని. వెళ్ళాలంటే ఎంతసేపు పట్టుద్ది? ఒక 5 నిమిషాలు పట్టుద్ది బండి అయితే. ట్రాఫిక్ ఉంటుంది కొన్ని మాల్ లోపల, కానీ మేము ఎలా వెళ్తున్నాం అంటే చుట్టూ తిరిగి వెళ్తాం. దానికి మళ్ళీ ఒక 15 నిమిషాలు క్యాబ్ రైడ్ అంట. మళ్ళీ ఈ ఎండలో తిరుగుతున్నాం, మా టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. సో పక్కన ఉన్న మాల్కి కూడా వెంటనే వెళ్ళలేని పరిస్థితి. సో ఐఎమ్ క్వశ్చనింగ్, నైస్, ఎందుకు ఇలా చేస్తారో అని చెప్పి. అండ్ చూడండి ఒక్కొక్క బిల్డింగ్లు ఎంత ఉన్నాయో చూపిస్తా. ఎక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు మనిషి అన్న నడవటానికి ఇదే కిలోమీటర్ ఉండేటట్టు ఉంది. మినిమం 500 మీటర్స్ ఇది ఈ బిల్డింగ్. నైస్. ఈ ఆఫీస్లో పనిచేసేవాడు సుఖంగా ఉంటాడు. అండ్ మనమైతే ఇప్పుడు అంబియన్స్ మాల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అంబియన్స్ ఎలా ఉందంటే ఇలా ఉంది. మెయిన్గా పైన హైలైట్, పైన అంబ్రిల్లాస్కి వాడు డిఫరెంట్ కలర్స్ తీసుకొని ఆ ఫ్లవర్స్తో డెకరేట్ చేసి చాలా మంచిగా చెప్పాడు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద మెయిన్ డెకోర్ ఆఫ్ దిస్ మాల్. ముందు దానికి వెళ్తే ఇంకా డిఫరెంట్గా కనిపించవచ్చు. సో జస్ట్ అలా సైడ్ ఓన్లీ సీయింగ్, నో బయింగ్. ఓకే, సో లెట్ us గో. అండ్ ముందు మాలిక్కి ఆకలి అవుతుంది అన్నారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్లీ గో టు ఫుడ్ కోర్ట్. అండ్ ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూసి తిందాం. ముందు టైం 12 అయిపోతుంది. ఇందాక డెకోరే అనుకున్నాను, ఇక్కడ కూడా సేమ్ డెకోర్ ఉంది. సో నైస్. ఇదేదో థీమ్ అనుకుంటా, నాకు తెలీదు. అండ్ H&M ఉంది, అండ్ ఇక్కడ ఛానల్ ఉంది. ఏమండి ఏమన్నా కొని పెడతారా మాకు? పర్స్ కానీ రోలెక్స్ ఉంది, రోలెక్స్ కొని పెడతారా? ఇప్పుడు మేమైతే లిమిటెడ్ ఎడిషన్ అంట, ఇక్కడ సంథింగ్ షూస్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. చూడటానికి కాదు, కుదిరితే కొనటానికి వచ్చాము. సో చూద్దాం ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పి. జస్ట్ పింక్ది ఒకసారి ప్రైస్ ట్యాగ్ ఒకసారి పట్టుకొని షూ. ఓకే, మూమెంట్ ఆఫ్ ట్రూత్. అరే తక్కువే ఉందిరా, 8695. తక్కువే రా, కొన్నా. ఎంత మాట అన్నావురా రే? ఫస్ట్ కాపీ మాల్లో ఎందుకు అమ్ముతాడు రా? ఇంత పైగా ఇంత బ్రాండెడ్లో పెట్టి, ఇంకో అడిడాస్, నైకీ లిమిటెడ్ ఎడిషన్, ఇంకో ఎక్కడ ఉన్నాయి ఇంకా అవన్నీ లిమిటెడ్ ఎడిషన్. వీడు చూడు చాలా బాగా పెట్టాడు జెర్సీస్ని. ఓ భలే ఉంది బ్రో. ఓ ఇదేంది ఇది మరీ దారుణంగా ఉంది మిత్రమా. అండ్ ఇక్కడ క్యాప్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి క్యాప్స్ కూడా అయ్యే రేట్ ఉంటాయి అనుకుంటా. ఇంత సింపుల్గా రెడీ అయ్యి వచ్చి మాల్లో తిరుగుతున్నాం అనమాట. చూద్దాం. మాలిక్ మీకు ఏమైనా నచ్చినాయా? ఇది నచ్చిందా? ఓకే, మాలిక్ ఒక సెలెక్షన్ చేసి తెచ్చుకున్నాడు. ఎంతండి ప్రైస్? 6. ఓకే, 9000 రూపీస్ అంట. అండ్ ఇప్పుడు నేను ఈ షూ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇది 9000 రూపీస్ అంట. పర్లేదు మామ, వేసుకుంటే బాగానే ఉంది. మాలిక్, దిస్ ఈజ్ 9000 రూపీస్. షల్ ఐ టేక్? రెడ్ కలర్ వేసుకుంటానంటారా నేను? ఇక్కడ స్టోర్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అబ్బా ఎంత బాగుందో కలెక్షన్ అంటే అనిపిస్తుంది మామ. ప్రతి మ్యానిక్యూ ఏదంటారో దానికి తెలియదు. ఆ బొమ్మకి ఎక్సలెంట్ బట్టలేసి కూర్చోబెట్టి ఉంచారు. నాకే మనసు అలాగా ఒకసారి సఫ్ మళ్ళీ లాగుతుంది అనమాట. లైక్ ఇది చూసర్థం పోయేదేమన్నా. ఓ స్టోర్ ప్రజెంటేషన్ చూడండి ఇక్కడ. ఓ బాయ్, చాలా డిఫరెంట్ థీమింగ్. నాకు తెలిసి చెక్కేస్తాడు. ఫీలింగ్ కూల్ మామ. సేమ్ లేదు, అలాగా నాకు తెలిసినందరికి అలా కొనచ్చు. బట్ అది ఎదుకొస్తాను అవుతుంది మామ. నేను ఇందాక చూసాను కదా, ఆ డ్రెస్ నేను 7,000 పెట్టి ఎప్పటికీ కొను. సో
చూడాలి ఎలా ఏం జరుగుద్ది ఏంటి అని చెప్పి. ఓకే, శారీకి 7,000 కాదు 17,000 కాదు 70,000 పెట్టి మీరు కొనేస్తారు, నాకు తెలుసు. చాలా ఉన్నాయి బ్రో దీంట్లో. కిందకి వెళ్దామని అనుకున్నాం, ఒక ఫ్లోర్ ఇంకా తిరగని కూడా తిరగలేదు, పూర్తిగా తిరగలేదు. చాలా పెద్ద మాల్. మీరు ఎవరన్నా కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఫుడ్ స్టెప్స్ కౌంట్ కంప్లీట్ చేయాలనుకుంటే యూ కెన్ కమ్ వాక్ ఇన్ మాల్ అండ్ యూజ్ ఏసీ అండ్ స్టెప్స్ కూడా కౌంట్ అవుతాయి. ఓ మై గాడ్, కటానా. ఇదిగో కటానా. నేను ఇదే కలెక్షన్ చూశాను రా, సేమ్ స్ట్రీమింగ్ వెనకాల పెట్టుకోటానికి. ఇదంతా నాకు తెలిసినంత వరకు ఫేకే, ఇంకో ప్లాస్టిక్దే వచ్చింది. भाई कितने का है 3? 3500 ईच. ये सब लाइटिंग वाला है. ఓకే, ఒకటి లైటింగ్ అంట 3500 అంట, మిగతాయి అండ్ యానిమే ఫిగర్స్ జోరో, గోజో, वन पीस दी एंड नरूटो, इटाची. भाई वो कितने का है इटाची का? 2500. కనుక్కోవాలి, అది మేము ఎంత కొన్నామో నాకు గుర్తులేదు, బట్ కనుక్కుందామనరా. అండ్ బాగున్నాయి చూసారా, అలా జబ్మన్ లాగుతున్నారు లోపలికి. పికాచు, బ్యాట్మ్యాన్, గోకు. ఓకే చాలా పదండి. ఇప్పుడు ఇదేదో బరియాగంజ్ ఏదో అంటామమ్మా, దానికైతే తీసుకెళ్తున్నారు, డిఫరెంట్ అంబియన్స్ అని చెప్పి. సో మేము కూర్చొని ఆర్డర్ ఇచ్చి దాన్ని బట్టి చూద్దాం. ఓకే, ఫస్ట్ రెస్టారెంట్లో మనం చెక్ చేసేది ఒకటి వాటర్ బాటిల్ ఎంత దొబ్బాడు. ఎక్కడ ఉంది మామ? 150 రూపాయలు, 160 రూపాయలు. ఫైన్ ఫైన్. ఇది పేరు బాగుంది కదా, LAANGZA అన్న. నువ్వు దీన్ని ఎలా చదువుతావు? ఏమో సార్, వాటర్ బాటిల్ పేరే నచ్చింది నాకు రెస్టారెంట్లో. అండ్ ఇప్పుడు మనం అయితే లెగో స్టోర్కి అయితే వచ్చాం. ఈ లెగో స్టోర్లో ఏదో కొద్దిగా బిల్డ్ చేసే ఉంటాయి. సో చూడండి, ఇవన్నీ చిన్నవి అనమాట. ఓ ఎంకమ్మ, స్పైడర్ మ్యాన్ అని మనం ఎంత పెద్దగా కొనలేము. ఇది బిల్డ్ చేయడానికి 150 గంటలు పట్టుద్దంట. 28,552 బ్లాక్స్, 50 కేజీలు బరువు. ఇది నార్మల్ విషయం కాదు. అండ్ ఇది కూడా అంతే, 143 హార్స్ అంట. ఇది కూడా జస్ట్ చిన్న పీసెస్లో కడతారు భయ్య ఇవన్నీ కూడా. సో డైనోసార్ ఇది. సో మనం ఇప్పుడు ఇది ఒకటి కొనుక్కోవాలి. అంటే అంత పెద్దది కాదులే, చిన్నది. ఇలాంటివి చాలా ఉన్నాయి. రేస్ కార్లు అంట లెగోల్లో. ఇదంతా ఇంత చిన్న లెగ్గో ఎంత ఇది 3000 అంటరా. ఇది 3000 కారు బాగుంది. ఓరు బాబా, ఇంత చిన్నదే 3000 ఉంటాయి, ఇంత పెద్దది ఎంత ఉంటుంది? ఓరు నాయన. ఈ లెగ్గో స్టోర్లో నాకు తెలిసి ఇది 1,00,000 రూపాయల పైన ఉంటుంది బ్రో. అండ్ ఈ పిచ్చగా కొంటున్నారు బ్రో. చలో ఓ, దీంట్లో మన సపరేట్గా తయారు చేసుకోవచ్చు అనుకుంటా లెగ్గో బ్లాకులు. సో ప్లీజ్ డూ నాట్ టచ్ ద ప్రింటర్ అంట. దీంట్లో ప్రింట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా కార్లు బాగున్నాయి. కార్స్ లుకింగ్ గుడ్. పోర్షా అండ్ ఇది లెగ్గోలు చిన్నప్పటి నుంచి చూడటమే. కొన్నాం మేము, కానీ ఇలాంటి కాంప్లికేటెడ్ పార్ట్స్ ఉండే లెగ్గోలు కొనలా. చాలా బేసిక్ ఈ టైప్ ఆఫ్ లెగ్గోస్ కొనుక్కొని ఆడుకున్నాం మేము. చూడాలి ఇప్పుడు ఇదిను ప్లస్ కంట్రోలర్ కొనుక్కొని అర్జెంట్గా ఇక్కడ నుంచి చెక్ చేయాలి. అండ్ ఇప్పుడు వద్దు అంటున్నా కానీ మాకైతే ఒక పెద్ద 1 పీస్ లెగో ప్యాక్ అయితే కొనిపెట్టాడు గ్రీడ్ బాయ్. సో ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళాక బిల్డ్ చేయాలన్నమాట. అండ్ ఇవి కొంటే ఏదో ఫ్రీ అంట. సో ఆ బిల్లు చూపించి క్లెయిమ్ అయితే చేద్దాం ఇక్కడ ఏదో. లెట్స్ గో. ఇదే బిల్లు మనకైతే 20,000 పైన బిల్లు అయింది. సో చూద్దాం. అండ్ మేము ఇప్పుడైతే లెగ్గోస్ కొనుక్కున్న తర్వాత ఢిల్లీ టెర్మినల్ 3కి అయితే వచ్చేసాం. ఇప్పుడు క్యాబ్ దిగి ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ చేసి ఇంటికి బయలుదేరటమే. అండ్ మామ ఇప్పుడైతే మేము బోర్డింగ్ పాస్లు అయితే రెంట్ చేసాం. దాంట్లో నాది ప్రీమియం ఎకానమీలో వేసాడు నన్ను తీసుకెళ్ళి. అంటే నన్ను అప్గ్రేడ్ చేశాడు అనమాట, నేను ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అని చెప్పి. అండ్ సీట్ నెంబర్ 5A చేశాడు. భారతి గారిది నార్మల్ ఎకానమీ క్లాస్లో ఉంది. సో చెప్పండి. అంటే మీరు వెళ్ళి కూర్చోండి పోనీ, పర్లేదు, నేను నాది ఇస్తాను. మీరు మీ దాంట్లో కూర్చోండి, పర్లేదు, నేను మీ దాంట్లో కూర్చుంటా. పోనీ ఇది వేరే ఎవరికైనా ఇచ్చేద్దామా? వద్దురా, ఎందుకురా అడుగుతున్నావు? నేను ఇచ్చేద్దానని చెప్తున్నా కదరా, నేను నీ పక్కనే కూర్చుంటా. పోనీ మీరు వెళ్ళి కూర్చుంటారా, నాదేమన్నా నీకు? పదండి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడే ఫ్లైట్ అయితే దిగిపోయాము, ఇంటికైతే వెళ్తున్నాం. డాడీ ఫోన్ చేయాలి ఇప్పుడు. అండ్
షన్ను బ్రో ల్యాప్టాప్ ఇచ్చాడు కదా, ఆయన ల్యాప్టాప్ కూడా తిరిగి ఆయన వెనక్కి ఇవ్వాలి. వెళ్ళి లగేజ్ కూడా చెక్-ఇన్ లగేజ్ ఇంకో వచ్చి ఉండదు. సో అది కూడా తీసుకుంటాం. అండ్ ఒకవేళ ఈరోజు ఏదైతే వీళ్ళు గోపు పెట్టి మూడు నైట్ మార్నింగ్ నేను చెప్పాను టికెట్స్ చూడండి అని చెప్పి. సో టికెట్స్ చూస్తే అవైలబుల్ ఉంటాయి. వీళ్ళు గివ్ దిస్ ల్యాప్టాప్ అండ్ గో టు ఏలూరు. అండ్ పెద్ద మూవీ టికెట్స్ ఉంటే పెద్ద మూవీ చూద్దాం, వెంటనే వీళ్ళు స్లీప్. ఓకేనా? సో అదనమాట ప్రాబ్లం. ఇంకో మన అదృష్టాలు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించడానికి వచ్చాం. మనోడు చాలా కాన్ఫిడెంట్గా డీజిల్ది తీసి 664 రూపాయలు దీంట్లో కొట్టాడు ఈ అన్న. ఇప్పుడు మొత్తం బయటికి తీసి చెప్పండి మాస్టర్ ఏం చేయాలి, మళ్ళీ కొట్టించుకోవాలి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ బండిలో డీజిల్ కొట్టారు కదా, దాన్ని తీయటానికి మెకానిక్ అయితే రావాలంట. సో మెకానిక్ వచ్చాక ఈ బండిలోంచి డీజిల్ తీస్తే మనం మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళాలి. ఏకర్లో ఉంటాం, తోడు ఉంటాం, మాకేం పర్లా. సో అది సిచ్యుయేషన్. నేను 4 సంవత్సరాలుగా వాడుతున్నా ఈ కార్ని. ఇదే ఫస్ట్ టైం ఇలాగా వేరేది కొట్టేసింది. మీ కెరీర్లో ఇలా ఎప్పుడన్నా అయిందండి సీను గారు? ఎప్పుడు అవ్వలేదా? ఇదేనా? ఇప్పుడైతే ఈ కార్ ఇలా ఉండి గంట అయితే అయింది. మెకానిక్ని తీసుకురావటానికి వెళ్తామని అన్నారు, ఇంకా ఎవరు రాలేదు. ఈ గంటలో మేము మా బ్లాగ్నే చూసుకొని నవ్వుకుంటా, కామెంట్లు చూసుకుంటా, చదువుకుంటా బాగానే ఎంజాయ్ అయితే చేసాం. కానీ ఆ మెకానిక్ వచ్చిన తర్వాత మేము వెళ్ళాలి. పొద్దున్న నుంచి అంత సరిగ్గా ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఫ్లైట్లో తిన్నాంలే, పర్లేదు, అంత ఆకలి లేదు. సో అది మెకానిక్ వస్తే ఎంత త్వరగా వస్తే అంత బెటర్ అనుకుంటున్నాం. ఇప్పుడు గంట అయింది, ఇంకా మెకానిక్ ఆచూకీ లేడు. సో చూడాలి. ఈ పెట్రోల్ బంక్ మేనేజర్ గారిని అడిగాను ఈ పాటికి 2 సార్లు. ఆయన ఏవో బిల్లులు కొట్టుకుంటున్నాడు కానీ ఇక్కడ పిలిచి కనీసం సాల్వ్ చేద్దాం, త్వరగా పంపిద్దాం అని ఆయనకి ఏమాత్రం లేదు. ఓకే, ఇప్పుడు నేనే మళ్ళీ అడగాలి వెళ్ళి ఏమైంది అని చెప్పి. ఇంకోనమ్మా గంట తర్వాత మెకానిక్ ఎవరు వచ్చారని అంటున్నారు. ఆయన రోడ్ అవతల ఉన్నాడు. సో చూద్దాం ఇప్పుడు వచ్చిన ఆయన మెకానిక్కా ఏంటి కదా అని. మేము బండి అక్కడ పెట్టి గంట అయింది. ఇంకా టైం చూస్తా, లేదంటే ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను నేను ఇంకా. ఎందుకంటే నేను రాత్రి స్క్రిప్ట్ రైటింగ్ ఒకటి పెండింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఇదే లాస్ట్ ట్రై, లేకపోతే మనం బండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. చూద్దాం. అండ్ ఇదిగోండి మామ, గంట వెయిట్ చేసాం. గంట వెయిట్ చేసిన మెకానిక్ రాలేదు. గంట కాదు, గంట 20 నిమిషాలు వెయిట్ చేసాం. కార్ ఇంకా అక్కడ ఉంది, మెకానిక్ రాలేదు. ఇప్పుడే ఊబర్ అయితే బుక్ చేశాను, లగేజ్ ఇదంతా ఉందని చెప్పి. 1117 రూపాయలు చూపిస్తున్నాడు, ప్లస్ ఒక 60-70 రూపాయలు టోలు వీళ్ళే పెట్టుకుంటాం అని అంటున్నారు. ప్లస్ దీంట్లో మొత్తం డ్రైన్ చేయాలి, దీంట్లో పెట్రోల్ పట్టాలి, మళ్ళీ పెట్రోల్ పట్టించి పంపించాలి. మనది ఒక 9 లీటర్లు అంత పెట్రోల్ ఉంది. మళ్ళీ వాళ్ళు డ్రాప్ ఆఫ్ చేయటం కూడా కొద్దిగా ఖర్చు అవుద్ది. చూద్దాం, ఇది రాగానే అప్డేట్ ఏంటో నేను ఇస్తాను మీకు. సో చలో పర్లేదులే. ఫైనల్లీ ఒక మెకానిక్ కుర్రోడు అయితే వచ్చాడు బ్రో. ఈయన ఇప్పుడు డ్రైన్ చేస్తాడంట. కుర్రోడు అయితే వచ్చాడు. మీరు ఎందుకు ఇంజన్ దగ్గర ఏవో చూస్తున్నట్టున్నాడు ఈయన. ఇప్పుడు ఎక్కడన్నా ఇక్కడ నుంచి ఆ పెట్రోల్ వచ్చేది ఆ చిన్న ఫిల్టర్ దగ్గర తీస్తామన్నా. ఇక్కడ రాలేదు యాక్చువల్లీ, ఇక్కడ రాకపోతే ట్యాంక్ నుంచి వచ్చే మెయిన్ పైప్. ఓకే, ఎట్లా ఉంది కారిపోద్దాడు పెట్టి చాలా వాడలేదు, చాలా వండు పెట్టి. అన్నా నువ్వు దించేసి అలా ఉంచు కరెక్ట్గా, ఏం చేయొద్దు. ఓ ఏం అట్ట కొడితేనే వచ్చింది అన్న బయటికి. నేను ఇప్పుడు ట్యాంక్ అంతా అట్ట తీయాలా? అన్నా ఇది ఎప్పుడు కావాలి? ఏదైనా పంపు ఉంటే లాగెత్తే బెటర్. ఎంత ఉందన్న ట్యాంకులో? బోల్డ్ 6 లీటర్లు ఆయనే కొట్టాడన్నా. మీ దాంట్లో ఎంత ఉంది? ఓ 8 లీటర్లు దాకా ఉంటది. పావు ట్యాంక్ ఉందా, హాఫ్ ట్యాంక్ ఉందా? పావు ట్యాంక్ ఉంది. అంటే ఎంతసేపు పడుతుంది? మహా అయితే ఈ డ్రైన్ ప్రాసెస్ చాలా కష్టం నువ్వు. ఓకే అన్నేదో లేదు, సెల్ఫ్ అయిన ప్రతిసారి బయటకు వస్తుంది. నాకు అర్థమైందా? ఇంజిన్ ఆన్ అయిన ప్రతిసారి పంపు కొడుతుంది. అది ఆ పంపుతో తీయాలి. ఇప్పుడు వెళ్ళి 8 లీటర్లు 10 లీటర్లు ట్యాంక్ నుండి ఓపెన్ చేయడం కుదరదన్నా. బండి పైకి లేపి ట్యాంక్ ఒకటి తీయాలి. మీకు ఇట్టగా మా అయితే 10 నిమిషాలు పావు గంట పట్టిద్దంటే. సర్లే కొట్టండి, ఒకటి పావు గంట కూడా. అలా నన్ను అడిగితే ఇది వన్ ఆఫ్ ద హెక్టిక్ ప్రాసెస్. మహా అయితే ఒక్కొక్కసారి 100 ml పుష్ చేస్తుంది అది. వీళ్ళు ఇప్పుడు అలా 8 లీటర్లు తీస్తా ఉంటున్నారు, నాకు అర్థం కాదు. ఇంకా అమ్మ కాస్త టైం అయిన తర్వాత ఇది పెట్రోల్ రావటం ఆగిపోయింది. ఇప్పుడు డీజిల్ వస్తుంది. ఆ అన్న బ్యాటరీకి ఆ వైర్ తీసి పెడుతున్నాడు పాపం. అలా కష్టపడి మొత్తం ట్యాంక్ అంతా తీయాలి ఇప్పుడు. సో వీళ్ళు ఏదో మళ్ళీ ఏదో మెజరింగ్ ఫ్లాస్క్ ఏదో తెచ్చుకున్నారు. 2 మిక్స్ అయిపోయినప్పుడు మిక్స్ అయిపోయింది. మళ్ళీ కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. 2 మిక్స్ అయ్యి ఇప్పుడు వస్తుంది, అది పర్లా. అది పరిస్థితి మామ. ఫైనల్గా వీళ్ళు పెట్రోల్ అంతా కూడా దీంట్లోకి పోసేసుకుంటున్నారు బ్రో.
ఏదో మెజరింగ్ ఫ్లాస్క్ ఏదో స్టోర్ చేసుకునే ఫ్లాస్క్ అనుకుంటుంది. మిక్స్ వస్తుంది ఇప్పుడు పెట్రోల్ డీజిల్. ఓకే, నా లైఫ్లో ఫస్ట్ టైం మామ ఇలా పెట్రోల్ బండికి డీజిల్ కొట్టించి తీయించడం. బాగుంది ఎక్స్పీరియన్స్. దోలు తీరింది కానీ పర్లేదు. ఇంకో ఈ అన్న అయితే ఫాస్ట్గానే అవ్వబడుతున్నాడు. దీని తర్వాత పక్కా క్లీనింగ్ చేయించుకోవాలి కదా, ట్యాంక్ క్లీనింగ్. అవసరం లేదన్న, పెట్రోల్ కొట్టించేసుకుంటే ఫుల్ ట్యాంక్కి ఇబ్బంది. అవునా? ఓకే, సో తర్వాత ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించుకోమంటున్నారు. చూద్దాం. నాకు తెలిసిన వరకు వెళ్ళిన తర్వాత ఆ ఫిల్టర్ ఒకటి మార్పించి ట్యాంక్ కూడా క్లీన్ చేస్తే షెడ్కి తీసుకెళ్ళి ఒకసారి చాలా బెటర్ అనుకుంటున్నా. ఇలా ఒక ఎప్పుడైతే అప్పుడు ఎంత బకెట్ వచ్చిందో అంత చూపిస్తామా మీకు. ఇంకోటి మామ ఇది మొదటి 5 లీటర్లు మెజర్ చేసి వేరే దాంట్లో పోసేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 5 లీటర్ల డబ్బా. ఓకే, సో ఇది పోతున్నాడు అన్న అయితే నీట్గా. చూడండి, ఇది ఇంకా వీళ్ళు తీస్తూనే ఉన్నారు పాపం, అన్నోళ్ళు కొడుతూనే ఉన్నారు. ఓకే, ఇదిగోండి మామ ఇప్పుడు ఇది 2వ బకెట్. దాంట్లో ఆల్రెడీ చాలా ఉంది. ఓకే, ఇది 5 లీటర్లు. ఓకే, ఈ పాటికి 10 లీటర్లు వచ్చింది. ఓడి బాబాయ్, అక్కడ ఇలికేది వచ్చి లోపలికి వెళ్ళిపోయింది బయట. ఇప్పటికి 10 లీటర్లు అయింది. మా బండిలో ఎంత పెట్రోల్ ఉందని ఇప్పుడు తెలిసింది అబ్బా నాకు. ఇప్పుడు ఇది 3వ బకెట్ పోతున్నారు. ఇది 5 లీటర్లు అండి. అది 10 వచ్చింది. ఇది వచ్చింది. ప్రశాంతంగా వెళ్ళిపోయేటోండి మా 40 నిమిషాల్లో ఏలూరు దిగినప్పటి నుంచి. ఏం ఇది పట్టుకుందా కానీ 11 అయింది ఇక్కడే. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళేటికి 12 అవుతుంది. ఇంకా ఎక్కువ అవుతుందా? చూద్దాం ఎంత అవుతుందో. ఓకే, ఇంకా అయిపోయిందంట మామ. ఇప్పుడు ఇంకో 2 లీటర్లు పెట్రోల్ కూడా తీసేయటమేనా? అది కూడా తీసేయాలా. మనం అడితే ఇప్పుడు ఒక 2 లీటర్లు పెట్రోల్ అయితే కొట్టించి అది కూడా బయటికి తీసేయాలంట. ఎందుకంటే డీజిల్ ఫ్లో అయింది కదా ఇప్పుడు పంప్ అంతా కూడా. సో ఆ డీజిల్ పార్టికల్స్ అవన్నీ ఉంటాం అంత మంచిది కాదు, డైల్యూట్ చేసేద్దాం అని అన్నారు మెకానిక్ గారు. సో అందుకే మనం అయితే తీసేస్తున్నాం ఇప్పుడు అదంతా. సో చూద్దాం. మొత్తం ఇంక ఇది ఏం చేస్తారన్న ఈ పెట్రోల్ నెల్లు ఇప్పుడు ట్యాంక్లో పోసేసుకుంటారా మళ్ళీ? 4,000 లీటర్లు 5,000 లీటర్లు పెద్ద అందులో లేదు అంత పోయిరబ్బా నాకు తెలిసి. ఏమన్నా ఏం చేస్తారన్న? ఓహో, మిక్సింగా. మీరు నెక్స్ట్ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమోగా. ఏమో ఉండదా? చలో ఫైనల్గా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం పెట్రోల్ అంతా వచ్చేసింది. అన్న అయితే తీసాడు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఒక 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళండి అన్న. మిస్సింగ్ వస్తే రావచ్చు. అండ్ చివరికి అయింది. ఇది దాదాపు 13 లీటర్లో 14 లీటర్లో వచ్చింది మామ. దాంట్లో 6 లీటర్లు ఎంత అలా అవుతాయి. మ్యాక్సిమం మనకు 8 లీటర్లు 9 లీటర్లు ఉంది దీంట్లో పెట్రోల్. సో ఇప్పుడు ఆ 8 లీటర్లు 9 లీటర్లు కొట్టించుకొని ప్లస్ మనం కూడా ఒక ఎక్స్ట్రా పెట్రోల్ కొట్టించుకొని సో 1000 రూపాయలు పెట్రోల్కి వచ్చిన తిప్పలు ఇవన్నీ. 2 గంటలు ఏం భోజనం లేదు, ఏం తినలేదు. అయ్యో స్నాక్స్ ఉన్నాయి మా దగ్గర, అవి తిని ఇంకా కూర్చొని ఉన్నాం. ఇప్పుడు తీసేసాక నేనే డ్రైవ్ చేస్తా మ్యాక్సిమం ఏలూరు దాకా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. అండ్ మ్యాక్సిమం ఎంతమంది కూర్చున్నారు బ్రో మొత్తం ఇవన్నీ తీయడానికి. అండ్ ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఏం రాదు కదా అని అడిగాం, ఏం రాదంటున్నారు. అండ్ ఇప్పుడు ఈ బండిని ఇక్కడ నుంచి తీసుకొని తోసుకొని వెళ్ళి అక్కడ పెట్టి పెట్రోల్ కొట్టించుకొని మనం అయితే స్టార్ట్ అయితే అవ్వాలి ఏలూరు. నేనే డ్రైవ్ చేస్తాను. మ్యాక్సిమం అయిపోయింది అనుకుంటున్నా. 2000 ఎంతో పెట్రోల్ కొట్టించేసుకున్నా, మీకేం ఆగదు ఎక్కడ అని అంటున్నాడు. సో కొట్టించేసుకొని తర్వాత చూద్దాం. ఓకేనా? మొన్నటిదాకా చాలా బాగా పనిచేసింది బ్రో ఈ కారు. కానీ ఈ కారు ఇలా ప్రాబ్లం వస్తుందని అనుకోవాలా. మొత్తం మనకి లెక్క తీసి చూపిస్తున్నాను అనమాట. సో దట్ మనం అనుకోకూడదు కదా మళ్ళీ ఇది మిస్ అయింది అది మిస్ అయిందని. కాకపోతే ఎంతన్నా ఇంజన్ మీద ఇంపాక్ట్ అవన్నీ చాలా ఇది ఉన్నాయన్న. మన టైము అవన్నీ చాలా ఇది చేసాం. మెకానిక్ గారు కూడా బాగా కష్టపడ్డారు అన్న. మళ్ళీ పైపులన్నీ కరెక్ట్గా లోపల వరకు పెట్టేసావు కదా అన్న? ఆ పైపు మొత్తం ఎండ్ దాకా వెళ్ళిపోయింది. ఇది కూడా వెనక తోసావు కదన్న జాకెట్ వరకు. అక్కడ ఏదో తీసావు అది పెట్టేసావు అన్న. ఓకే, ఏం లేదన్న, డబల్ వెరిఫై మళ్ళీ దారిలో అవ్వకూడదు కదా అని. ఓకే, థ్యాంక్ యూ అన్న. నీ పేరన్నా? పేరు తంబి. ఓకే, తంబి అన్న అయితే మనకి ఇది చేశారు. ఇది ఇంకో 1/2 లీటరా? ఓకే, అవి 15 లీటర్లు, ఇది ఇంకో లీటర్ పడింది దీంట్లో. ఇప్పుడు 16 లీటర్లు అంతే కదా. బాయ్ చెప్పు బాయ్. థ్యాంక్ యూ అన్న. ఆగన్న వస్తా 1 నిమిషం. ఓకే చలో. ఓకే బాయ్ కిतना आया లాస్ట్లో? 16 లీటర్ పాయింట్ 96 పాయింట్. ఓకే 16 లీటర్ 17 లీటర్ వచ్చింది. దాంట్లో మీదంతా? దాంట్లో మీరు 8 లీటర్లు కొట్టారు దాదాపు. 8 లీటర్ పాయింట్ 33 కొట్టారు. మైనస్ 16 పాయింట్. ఇది 8.5 9 లీటర్లు వేసుకో రౌండ్ ఫిగర్. 9 లీటర్లు మంది బాబు. మంది 8.63 లోపల ఉన్నది. 9 లీటర్ల దాకా మంది. దానిపైన ఎంత ఎక్స్ట్రా కొట్టిద్దరో చూసుకోండి. ఎంత కొడతామమ్మా?
మీది కొట్టేసి అప్పుడు 1000 రూపాయలు. ఓకే, ముందు మనకు కొట్టేస్తున్నారు బ్రో. రేట్ 117 రూపాయల. ఎంత 104 అంత ఉండాలి డీజిల్ రేట్. అది అమ్మా అప్పుడు కూడా నాకు ఎలాగలేదురా. లేదన్నా మనకు అక్కడ ఢిల్లీలో వెళ్ళొచ్చా కదా, ఢిల్లీలో 104 రూపాయలు అంత చూశాను నేను. ఓకే ఓకే, ఇంకా వీళ్ళు జీరో చేశారు. జీరో చేసి మన పెట్రోల్ మనకైతే కొడుతున్నారనమాట తిరిగి. ఫస్ట్ మన పెట్రోల్ మనకు కొట్టేసి దానిపైన ఇది కొడతారు. ఇంకో కరెక్ట్గా 8.63 కరెక్ట్గా కొట్టాడు. మన ఎంత అయితే తీసాడో అంతా కొట్టాడు. చలో ఇప్పుడు 1000 రూపాయలు ఎంటర్ చేసాడు హీరో యువరాజ్. ఎంటర్ ద డ్రాగన్. ఓకే, ఫైనల్లీ మళ్ళీ 1000 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టారు. 8.53 లీటర్లు వచ్చింది. చలో ఇప్పుడు కార్ స్టార్ట్ అవుతుందా లేదా. మెకానిక్ గారు మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఒకసారి మీరు వెనక సీట్లో ట్రైల్లో వచ్చేస్తారా. ఓ అది అందుకుందరు. సర్లే, మిస్సింగ్ కొడితే చెప్పండి వచ్చి. ఓకేనా. చలో బ్రో, వీళ్ళిద్దరు ఇప్పుడు టెస్ట్ రైడ్కి అయితే వెళ్తున్నారు. ఓకే, తంబి అన్న వాళ్ళు అయితే వచ్చేసారనమాట. టెస్ట్ డ్రైవ్ ఇప్పుడే అయిపోయింది. ఏంటి తంబి అన్న, ఏంటి విషయం? ఓకే అన్న, అయిపోయినట్టేనా? ఓకే, మిస్సింగ్ కూడా ఏం లేదంట. తంబి అన్న అయితే చెప్పేసాడు రివ్యూ. ఓకే చలో అన్న, ఇలా చేస్తే నార్మల్గా ఎంత తీసుకుంటారు చెప్పు? 2000 తీసుకుంటారు. పెట్రోల్ బంకుల దగ్గర ఎంత తీసుకుంటారు? వాళ్ళ దగ్గరే చెప్పింది. వాళ్ళ దగ్గర అయితే, మా దగ్గర అయితే అంత తీసుకున్నాడు అన్న. అబ్బో 3000 తీసుకుంటారంట మామ ఈ ప్రాసెస్ చేసినందుకు. సో అది మ్యాక్సిమం మ్యాటర్. అది ట్యాంక్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేస్తారా? ఓకే చలో ఫైనల్లీ సమ్ యాక్షన్. నేనైతే డ్రైవింగ్ అయితే తీయబోతున్నాను. మేము ఇప్పుడైతే బయలుదేరాం ఏలూరుకి. వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు అవార్డు అయితే చూపించాలి తాతగారి నాన్నమ్మకి. అండ్ ఏలూరు వెళ్ళాక ఇంకేం మ్యాక్సిమం బ్లాగ్ ఉండకపోవచ్చు. వెళ్ళాక చూపిస్తాను, లేంటే లేదు. చలో బయలుదేరదాం. చలో పదండి అయితే. చలో గైస్ లెట్స్ గో. అమ్మా ఎలా ఉన్నావు? వారం రోజులు ఏంటి పరిస్థితి? వారం రోజులు బ్రహ్మాండంగా ఉన్నాను.